దీన్నింటికి తెచ్చి నా చేతులతో నేనే నా కుటుంబాన్ని నాశనం చేసుకున్నాను. నిత్యం ఏదో ఒక సమస్యను తెచ్చి ఇంటిని కాల్చేసే కొరివి దయ్యం ఈ అభి. ఎవరని ఆవిడ? అభి నన్ను మాటలుంటుంది. అభి మంచి చేస్తే తప్పని తిడుతుందంటే వాళ్ళ అత్తగారు అభి అంటే పడదని చెప్పారుగా. వేద, నన్నెవరైనా ఏదైనా అంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? లేదు కదా. మరి అభి చేసిన దాంట్లో తప్పే ఉంది? తన భర్తను అంటుంటే తను చూస్తూ ఎలా ఊరుకుంటుంది? ఆ కనిష్క చేసిన తప్పుకి అభి నువ్వు నిందిస్తావేంటి? నువ్వేదైనా అనాలంటే రాజీవ్ నన్ను. అసలు దీనంతటికి కారణం వాడే కదా. మావయ్య గారు, మీరు ఏమైనా అనుకోండి, ఏదైనా పడండి, మధ్యలో మా ఆయన్ని మాత్రం లాగకండి. చెయ్యాల్సిందంతా మీ ఆయన గారే చేశారు కదమ్మా. పెద్దనాన్న ఇప్పుడు అన్నీ ఏం చేశాడు? కనిష్క దగ్గర పని చేస్తున్నాడు కాబట్టి తను చెప్పిన పని చేస్తున్నాడు, అంతే. అసలు దొంగను వదిలేసి కొసరు దొంగ మీద పడ్డట్టు తప్పు చేసింది అభి. ప్రతిసారి కనిష్కని రెచ్చగొట్టేది అభి. తిట్టిందభి, కొట్టిందభి, అన్నీ చేసింది అభి అయితే మధ్యలో మా ఆయన్ని ఎందుకు తీసుకొస్తారు? తప్పులు చేయటం, అవి వేరే వాళ్ళ మీదకి తోసేయటం అభికి అలవాటే కదా వదినా. ఎవరిని ఎలా ముంచాలో, ఎలా ఇరికించాలో అభికి తెలిసినట్టు ఎవ్వరికీ తెలీదు. అయిందా? అభి మీద మీ ప్రేలాపన తీరిందా? అభి మీద మీకున్న కక్ష? అభి ఏది చేసినా మీకు తప్పే. చిన్న తప్పు జరిగిందంటే చాలు, అది అభి వల్లే. చిన్న గాయం తగిలిందంటే చాలు, అది అభి వల్లే. నోరు తెరిస్తే చాలు అభిని నిందించడం, దూషించడం. ఇది తప్ప వేరే పనులేమి పెట్టుకోరా మీరు? రాహుల్ బాబు, మీరు ఊరుకోండి. వాళ్ళ మాటలు పట్టించుకోకండి. ఇప్పుడు మీకు రెస్ట్ చాలా అవసరం. అనవసరమైన విషయాలకి మీరు స్పందించాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండండి. చూడండి, దయచేసి ఇక్కడితో ఇదంతా ఆపండి. నా భర్త గాయంతో ఒక పక్క విలువిలలాడుతూ ఉంటే మీరింకా మాటలతో బాధ పెట్టకండి. నా భర్త కోలుకోవడం నాకు ముఖ్యం. ఆయన మళ్ళీ మామూలుగా తిరగడం నాకు ముఖ్యం. మీరెన్ని మాటలన్నా పట్టించుకొని బాధపడ్డం కాదు. మీ మాటలు నాకేమి కొత్త కాదు కదా. ఎన్నన్నా దులిపేసుకోవడం నీకు అలవాటే కదా, కొత్తగా ఏం చెప్పక్కర్లేదులే. అక్క, ఇంకా ఈ విషయం ఇక్కడితో వదిలేమన్నాను కదా. మావయ్య, నేను ఇంట్లోకి రాలేను కాబట్టి రాహుల్ బాబు నాతోనే ఉంటారు. ఆయన్ని నేనే దగ్గరుండి చూసుకుంటాను. చేసింది సరిపోలేదా? నేను ఒప్పుకోను. నా కొడుకుని నేను చూసుకోగలను, నువ్వేం చూసుకోని అవసరం లేదు. నీకే ఆరోగ్యం బాలేదు, నిన్నే మేమంతా చూసుకోవాల్సి వస్తుంది. నువ్వు నీ కొడుకుని చూసుకుంటావా? తన భర్తని అభి చూసుకోగలదు, నువ్వేం కంగారు పడకు. నీ ఆరోగ్యం నువ్వు చూసుకో చాలు, అంతకంటే నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. రాహుల్ బాబు, మిమ్మల్ని అడగకుండానే నేను అలా మాట్లాడేశాను. కానీ తప్పదు రాహుల్ బాబు. ఇప్పుడు అత్తయ్యని ఇబ్బంది పెట్టలేం కదా. మిమ్మల్ని నేను చూసుకోవాలంటే మీరు నాతో పాటే ఉండాలి. సరే అభి గారు, మేము వెళ్ళొస్తాం. చాలా థ్యాంక్స్ గౌతమ్ గారు. కష్ట సమయంలో నాకు అండగా నిలబడ్డారు. థ్యాంక్స్ చెప్పి మమ్మల్ని దూరం చేయకండి అభి గారు. అభి, నిన్ను మేము పరాయి మనిషిలో చూడట్లేదు. మమ్మల్ని కూడా నువ్వు పరాయి వాళ్ళలా చూడకు.
రాహుల్ గారిని జాగ్రత్తగా చూసుకో. మేమిక వెళ్తాము. బాయ్. బాయ్. అభి పరిస్థితి చూస్తే చాలా బాధేస్తుంది. అవునమ్మా. అభి ఎంత మంచిదన్నయ్య. అభి లాంటి మంచిదానికి అలాంటి కుటుంబం దొరికిందేంటన్నయ్య. అమ్మలా చూసుకోవాల్సిన అత్తయ్య కత్తిలాగా మారి మనసు ముక్కలు చేసేలా మాట్లాడుతుంది. తోడుగా ఉండాల్సిన తోడి కోడలు తోడేల్లా పీక్కు తింటుంది. అభికి కనీసం గౌరవం ఇవ్వట్లేదు, కొంచెం కూడా మర్యాదగా మాట్లాడటం లేదు. చులకనగా చూసే వాళ్ళకి గౌరవం విలువ ఎలా తెలుస్తుంది? మనసు లేని వాళ్ళకి మర్యాద ఎలా తెలుస్తుంది? నువ్వన్నది నిజమేనమ్మా. కాస్తో కుస్తూ ఆ ఇంట్లో అభికి సపోర్ట్ చేసేది వాళ్ళ మామయ్య గారు ఒక్కరేనేమో. భర్త మామయ్య తనకి సపోర్ట్ చేస్తే సరిపోతుందా? వాళ్ళు మాత్రం ఆపగలుగుతున్నారా? పాపం అన్నయ్య అభి భర్త కోసం ఎన్ని కష్టాలు పడుతుందో, కుటుంబం కోసం ఎన్ని నిందలు మోస్తుందో. అసలు అలాంటి ఇంట్లో ఎలా ఉండగలుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. చెప్పాను కదమ్మా, అభి తన భర్తని చాలా ప్రేమిస్తుంది. తన భర్త కోసం ఎవరేమన్నా భరిస్తుంది. అవునన్నయ్య, అభి తన భర్త మీద చూపించే ప్రేమ చూశాక ఎంత గొప్పగా ప్రేమిస్తుందో అర్థమైంది. తన మంచితనం చూశాక నా మనసుకు చాలా దగ్గరైపోయింది. అలాంటి మంచి వాళ్ళకే కష్టాలు, అన్నీ భరించే వాళ్ళకే నిందలు. మనసున్న వాళ్ళకే ఎక్కువ బాధలిస్తాడమ్మా ఆ దేవుడు కూడా. మరి ఎన్ని బాధలు అన్నయ్య. వాళ్ళత్తే చూసావా ఎలా మాట్లాడిందో? అంతా అభి వల్లే జరిగిందంట. అభి వల్లే వాళ్ళ కుటుంబానికి కష్టాలు నష్టాలంట. కుటుంబం కోసం తనెంత కష్టపడుతుందో నిన్న మొన్న పరిచయమైనా మనకే తెలుస్తుంటే ఆవిడ కనీసం గుర్తించకుండా నిందలు వేస్తుంది. ఆవిడకి తోడు ఆ ఇద్దరు శూర్పణఖలు కూడా దొరికిందే సందన్నట్టు పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. అదంతా చూస్తుంటే నాకు పట్టరాని కోపం వచ్చేసింది. అక్కడికక్కడే వాళ్ళ చెంపలు వాయించాలనిపించింది. అభికి తన భర్త మీదున్న నమ్మకం, ప్రేమ తనని ఎన్ని అవమానాలైనా తట్టుకునేలా చేస్తున్నాయమ్మా.